గోపాలపురం చేస్తాను. రైతుల పరిస్థితి ఎట్లున్నది? రైతుల పరిస్థితి అంత ఆగంగా ఉన్నది. రైతులు అనేటోళ్ళకు అప్పుడు రైతు బంధు పడే బాపతి ఇప్పటిదాకా రైతు బంధు అనేది ఇప్పటి వరకు పడలేదు. కాంగ్రెస్ లో పట్టదంటారు, ఎక్కడో చూసాండి సార్. మంత్రి కోమటిరెడ్డి కూడా కోమటిరెడ్డి అంటే ఆయన మంత్రి వర్గం ఎక్కడైతున్నదో అక్కడ వేసుకున్నాడు తప్ప మా సొంటలకి ఏ లేదు. ఇప్పటి వరకు 20 గుంటల సుతా పడలేదు. మేము ఇంత ఇంత చేసుకుంటే అక్కడికి వచ్చే నీళ్ళాసోటి ఏ మంత్రి అవుతున్నాడో ఆ మంత్రి వరకు పట్టుకపోతాను కదా. ఎమ్మెల్యే ఉన్నక్కడ మాకు ఇప్పటి వరకు నీళ్ళ సౌకర్యం లేక మా పొలాలు ఎండిపోయి గొల్లు నేర్తాను. వాళ్ళేమో నీళ్ళు ఇస్తున్నాం మంచిగా ఎక్కడో చూసాను సార్. 10 ఏళ్ళలో ఎండిపోయిందా? గత 10 ఏళ్ళలో ఏమన్నా 10 ఏళ్ళలో ఇప్పటి వరకు ఎండిపోయిన సేమ్ లేదు. చెప్పండి. ఇప్పటి వరకు కేసీఆర్ ఏమంటే మనకు తెలంగాణకు కేసీఆర్ ఏమంటే మనకు అన్నిటికీ వచ్చినాయి. ఆయన వేయండి ఇప్పుడు కాబట్టి ఆయన కొద్దిగా ఆయన మళ్ళీ బతుకోవడానికి మనకే బాధ్యత. అది పక్క బతికించుకుంటారా? బతికించుకుంటాం. మా పార్టీని మీ పార్టీని వదిలిపెట్టి కొంతమంది వదిలిపెట్టిపోతున్నారు. పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళకేం చెప్తారు మీరు? చెప్తాం. వాళ్ళకి సమాధానం చెప్పాలంటే టైం పడుతుంది, కొద్దిగా పడుతుంది. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా మాది. ఎట్లా కాదమ్మా, ఇది ఎట్లా ఉంది? మళ్ళా 2001 పరిస్థితి పునరావృతం కనిపిస్తా ఉంది. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం గానీ తెలంగాణ ప్రయాణికం గానీ చాలా చిరునవ్వులు చిందేటువంటి సమయం అది పోయి మళ్ళా పోరుకు సిద్ధమై మళ్ళా యుద్ధానికి సిద్ధమై మళ్ళా కర్ణాటకంలో కరీంనగర్ వేదిక కాబోతా ఉందని చెప్పేసి అది మొదటి వేదిక ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు రానున్న రోజులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తము మీ అధికారంలో ఉండడం చాలా సుఖంగా ఉన్నారు, రైతులు చాలా బాగున్నారు, రైతు బంధు పడుతున్నారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులు చాలా సుఖంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటుతో అన్ని కుంటలలో చెరువులలో 24 గంటల చాలా నీళ్లతో మూడు పంటలు తీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కరెంటు లేక నీళ్లు లేక రైతులు విశ్రాంతి తీసుకొని సుఖంగా ఉండరనేటువంటి విషయం ట్యాంకర్లతో వరి పొలాలకు నీరందిస్తూ చాలా సుఖంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు చూస్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు కదనబేరి ఎంత మంది రావచ్చు, ఎంత సక్సెస్ అయింది? కదనబేరి సుమారు 6 నుంచి 7 లక్షల మంది సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు జనాలు చాలా తరలే వస్తున్నారు. అంచనా ఇంకా ఎంతవరకు దాకా అంచనా వచ్చింది అనేది మేము గ్రౌండ్ దాకా పోతే ఇప్పుడు అక్కడికి పోవాలంటే చాలా కిక్కిరిచిపోతుంది. ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ సవాల్ విసురుతున్నాడు. చర్చకు సిద్ధమా? ఎవరు అభివృద్ధి చేసిర్రు అని వినయ్ కుమార్ గారికి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కు రైల్వే లైన్ తీసుకొచ్చినారు. ఈ రోజు 6 లైన్ల రోడ్డు చేసినారు. ఈ కరీంనగర్ బండి సంజయ్ చేసినారు. బండి సంజయ్ ఏం చేసిందంటే మరుగుదొడ్లకు ఈ రోడ్డు పొంట పెట్టే చెట్లకు బిల్లులు ఇప్పించిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తను ఓకే ఉంటే బహిరంగ చర్చ కూడా సిద్ధం కావాలి. అసెంబ్లీలో మాట్లాడాలంటే బండి సంజయ్ కి సబ్జెక్ట్ ఉందంట కదా. మొత్తం మా పులి వచ్చిందని అంటాడు కదా. పులిని వండబెట్టారు. మన గంగుల కమలాకర్ మీద నిల్చుంటే పులిని ఏడ వండబెట్టిన వండబెట్టారు. అనేది ఏంటంటే ఈ రోజు మతోన్మాద విషయాలను రెచ్చగొడుతూ ఈ రోజు హిందుత్వం పేరుతో బండి సంజయ్ పబ్బం గడుపుతా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజానికం గానీ కరీంనగర్ ప్రజానికం గానీ అది కోరుకుంటలేరు. అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రోజు ప్రజల కష్టాల నుంచి కడతీర్చమని కోరుకుంటున్నారు. ఈ రోజు 24 గంటల కరెంటు కోరుకుంటున్నారు. కరీంనగర్ రైతాంగానికి నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటారు. 30,000 ఉద్యోగాలు ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ మన టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఎగ్జామ్స్ రాశారు. కానీ మొత్తం ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత అన్ని జనతా పట్టాలు ఇచ్చే టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మేము ఇస్తున్నామని చెప్పేసి అన్నది. మీరు ఇచ్చిన 30,000 నిజమే అయితే ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఏవైతే మీరు ఎక్కడ నోటిఫికేషన్ వేసిరో, ఎప్పుడు నోటిఫికేషన్ వేసిరో, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్స్ అన్న.